దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ అని వ్యవసాయ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ పట్టణంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై సంతాపం ప్రకటించి 2 నిమిషాలు మౌనం పాటించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, నాయకులు మోహన్ నాయక్, అంజిరెడ్డి, ఎజాజ్, గోపాల్ రెడ్డి, కలేక్, గంగారాం తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ నిరాడంబరుడు, నిజాయితీపరుడు, వివాదరహితుడు, అజాతశత్రువు. 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు సువిశాలమైనటువంటి భారతదేశానికి ప్రధానమంత్రిగా ఎవరు వేలెత్తి చూపించేటువంటి పరిస్థితి లేకుండా పరిపాలన కొనసాగించినటువంటి వ్యక్తి నేను అనుకుంటా మొదటి వ్యక్తి అనుకుంటాను మన్మోహన్ సింగ్ గారు. అజాత శత్రువు ఆయన పుట్టింది పంజాబ్లో, చదువుకున్నది చండీగఢ్లో, లండన్లో. ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త. దేశ ఆర్థిక ప్రగతిని గాడిలో పెట్టినటువంటి వ్యక్తులలో మన్మోహన్ సింగ్ గారు మొదటి వ్యక్తి. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా చేశారు, ప్రభుత్వంలో ఆర్థిక శాఖ కార్యదర్శిగా చేశారు, పివి నరసింహారావు గారి నాయకత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఈనాడు భారతదేశ ఆర్థిక పరిస్థితి ఈ విధంగా ఉన్నదానికి కారణం కూడా వాళ్ళిద్దరే.